పరిశుద్ధుడును ప్రేమాస్వరూపి అయిన మన కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేసిన యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి చేరవచ్చిన మీ అందరికి కూడా ఉదయకాల ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఆయన గణపరిచే వారులాగంగా మనం అందరం ఇక్కడ చేరివచ్చి ఉన్నాం. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు. దేవాతి దేవునికి కూడా వందనస్తులమై ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న వర్తమానాన్ని గ్రంథ లేఖనాలు, లేఖకులు, దేవుడు మనకు ఇవ్వబడిన కృపను, ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి ఉదయకాలమున ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మానయడల ఆయన చూపిన కృప విస్తారమై ఉన్నవని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఇటు యొక్క ప్రేమ, ఇటు యొక్క ఆదరణ ప్రభు వలనే అది మనకు కలుగుతుంది అని, కలిగినప్పుడు మనము ఏమి చేస్తున్నాము, ఎలా చెయ్యాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, ఆయన త్రోవలో ఎలా నడుచుకునాలి, బద్ధులమై ఉన్నాము, మనం చేసే విధి ఏమిటి, లోపాలు ఏమిటి, వీటన్నిటి గురించి వాక్యమనే అర్థంలో మన సహజ ముఖాన్ని చూసుకున్నట్టు బైబిల్ గ్రంథమునే ఈ వెలుగు సంబంధమైన వాక్యాలు మన జీవితాల్లో అన్వయింపజేస్తూ దేవాతి దేవుణ్ణి గణపరిచే వారిలాగా ఉందాం. మరి అపోస్తుల కార్యములు, అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యములు ఒక అంశాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. 17వ అధ్యాయము 28వ వచనాన్ని 27 చివరి నుంచి చదువుదాం. 27, 28 చివరిలో 27వ వచనంలో, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు, మనమాయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని దేవుడు జ్ఞానం ఇవ్వాలని, మనందరికి కూడా తెలివితేటలు, ఆ విధంగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే కృపను కూడా ఆయన మనకు దయచేయాలని ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ కార్యములు ఎంత గొప్పవు తండ్రి. అయినా మా ఆలోచనలు, మీ ఆలోచనలు భూమికి ఆకాశము కంటే ఎత్తై ఉన్నవని మీ వాక్యము ద్వారా మాకు ఆదరణ, ఆశీర్వాదాలు, మెండైన దీవులు ఆయన చెప్పుచున్న నాకు జ్ఞానము దయచేయండి. మీరు నాయన మాతో మాట్లాడుతున్నారని నమ్ముచున్నాం. అందరూ కూడా అటు యొక్క విశ్వాసం కలిగి వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకు కూడా ఆదరణ దయచేయండి. అయినా మీ యందు, మీ మందిరము యందు, మీ సన్నిధి యందు ఆశ కలిగిన వారు ఎలా వర్ధిల్లుతున్నారో, ఎలా ఉండాలో కూడా ఈ వాక్యముల ద్వారా మేము నేర్చుకొని ఆ విధంగా నడుచుకొని మీ యందు భయభక్తులతో, ఆసక్తితోనూ మిమ్మల్ని ఆరాధించి మహింపరిచే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం వినుచున్న మీ అందరికి కూడా ఆయన మన యందు మరి చూసినట్టయితే ఒకసారి, మనమాయన మందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ 3 మాటలు, చలించుచున్నాము, మరి బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇటు యొక్క నమ్మిక, విశ్వాసం ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు క్రైస్తవులుగా పిలువబడ్డ మనమందరము కూడా, బాప్తిస్వం తీసుకున్న మనమందరము, దేవుడంటే ఎవరో తెలిసిన వారము, క్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి 3వ దినమున మన కోసం తిరిగి లేచాడు. మన కోసం తండ్రి ఈ లోకానికి పంపించి క్రీస్తు ప్రభు వారిని చాళ్ళవలే దున్నబడిన శరీరము, మన కొరకే కార్చిన రక్తము, మన కొరకే అనుకున్న వాళ్ళు, దేవుడు ఎలా ఉన్నాడంటే మనమాయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని చెప్పడం కాదు, కానీ
క్రియల రూపంలో మనము వాటిని బయలుపరిచినప్పుడే ఇవన్నీ చెప్పగల సామర్థ్యము, ధైర్యము మనకుంటుంది. నిజంగా మనము ఆయన యందు బతుకుతున్నామా? నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్నలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడినని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనందరకు చాలాసార్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఆయన యందు బ్రతుకుచున్న జీవితము, చలించుచున్న జీవితం, ఉనికి కలిగిన జీవితం నా జీవితం కాదు, సమస్తము ఆయనే నా యందు జీవిస్తూ ఉన్నాడు. మరి అదే ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనము 2వ అధ్యాయము, ఫిలిప్పీయులు రాసిన పత్రిక, ఇది అపోస్తలుడైన పౌలు గారే ఈరోజు మనతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 13వ వచనము 2:13లో, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగుచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మొత్తం ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా, కార్యసిద్ధి అంటే కార్యం చేసినా అది దేవుడే. దేవుడు తప్ప ఏ కార్యము కూడా మనకు జరిగించేవాడు ఈ లోకంలో ఎవరూ లేరనే సంగతిని గ్రహించవలసిందిగా ప్రియ సహోదరి సహోదరులారా మీకు విజ్ఞాపన చేయుచున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాటను మనము నేర్చుకుందాం. 2వ కొరింథీ 3వ అధ్యాయము, ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి 3వ అధ్యాయము 2వ కొరింథీ 3:5, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమైన కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. నాకు సామర్థ్యము, బలముంది, ఐశ్వర్యం ఉంది, ధనముంది అని చెప్పేసి, నాకు శక్తి ఉంది, నాకు శక్తి సామర్థ్యాలు మా తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చినవి కాదు, తండ్రి అయిన దేవుడిచ్చినవి ఇవన్నీ కూడా నేను సమర్థుడని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది అనే అటు యొక్క దృఢ విశ్వాసము మనలో ఉన్నట్టయితే మన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రతిఫలం దయచేస్తాడు. మరి ఇటు విధంగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము, దయచేసి మన్నించాలి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే మరికొన్ని మాటలు దేవుడు మనకు ఈ ధైర్యము నిబ్బరము ఈ వాక్యాల ద్వారానే ఇస్తూ ఉన్నాడని విశ్వసించాలి. 20వ అధ్యాయము 7వ వచనంలో, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయింపడుదురు, మనమైతే కొందరు ఎవరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడుదురు. మరి ఇప్పుడు 2వ కొరింథీ 3:5లో చెప్పినట్టుగా నా సామర్థ్యం కాదు, నా శక్తి సామర్థ్యాలు ఇచ్చిన దేవుడే నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఇక్కడ కూడా కొందరు రథములు బట్టి, కొందరు ఐశ్వర్యమును బట్టి, ఇంకా కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుముగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలమైన వాక్యము బలము గలదై, వాడిగలదై, ఎటువంటి 2 అంచుల ఖడ్గము కంటే కీళ్లను మూలుగును దూరుచు విభజించుమందుకు మరి వాక్యాన్ని చెప్పినట్టుగా ఈటి యొక్క వాక్యం మన హృదయంలో నిలిచినట్టయితే, హృదయం నిన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను, ఆ క్రియలు కూడా మనం చేస్తాం. ఆ హృదయంలో నిండకపోతే ఇలాంటి వాక్యాలు చేర్చుకోకపోతే వృధా ప్రయాస, మందిరానికి వచ్చి కూర్చోవటం కూడా మనము చాలా నష్టదాయకం. మన జీవితాలు మనమే మోసపుచ్చుకుంటున్నాం. మరి అలాంటి మోసపుచ్చుకోకుండా
ఎందుకు వస్తున్నాం ఇంత ప్రయాసపడి దేవుని మందిరానికి అనేది చాలా జాగ్రత్త కలిగిన వారముగా ఉందాం. మరి అదే విషయంలో చూస్తే మనమందరం ఇంకా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్టయితే, అట్టి మనుషులు దిమాస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. బట్టి చూస్తున్నట్టయితే చాలామంది అపోస్తులు యాకోబు పత్రిక 1:17 వచనంలో కూడా నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలమైనను గమనాగమనములు కలుగు ఏ ఛాయ అయిన లేదు. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం కనిను. దేవుని ఉద్దేశం ఎందుకు అన్నాడు, మనల్ని ఎందుకు రూపించాడు, ఎందుకు ఆయన మనందరికి కూడా మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణమును పోసి అంటాడు. ఈ మట్టితోనే మన్నైన వారిని మనము ఆయన స్తుతించాలి, మహింపరచాలనే ఉద్దేశంతో ఎందుకు అన్నాడు. ఏ చంచలమత్తమైనను గమనం ఇక్కడ ఒకసారి ఉండి ఇంకొకసారి మాట, ఇప్పుడు ఒక మాట అని ఇంకొకసారి ఇంకొక మాట అనేవాడు కాదు మన దేవుడని ఇక్కడ చెప్తూ, ఏ చంచలత్వమై ఆయనందు గమనాగమనమైనను కలుగు ఛాయను లేదు. ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా ఉన్నాడు, మనము కూడా పరిశుద్ధులను, నిష్కలంకులము, నిర్దోషులుగా ఉండాలి. క్రీస్తు ప్రభు అలానే ఉన్నాడు, తనకు జ్యేష్ఠ కుమారుడు. మనం కూడా అలాగా పరిమళ వాసనగా ఉండుటకు మనలను దేవుడు ఎన్నుకున్నాడు. మరి మనమందరం కూడా అలా ఉన్నామా లేదా అనేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, మరి హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషిస్తున్నాను. క్రైస్తవులుగా మనమున్నాం, దేవుని బిడ్డలుగా మనమున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఈ వాక్యాలు మనలో ఎందుకు నివసించట్లా, మన హృదయాల్లో ఎందుకు ఉంటలా? హృదయంలో ఉంటే మన తలంపులు ఎలా ఉంటాయంటే, ఆలోచనలు ఎలా ఉంటుంది, ఏ రోజు దేవుని యొక్క పరిచర్ల, దేవుని గణపరచాలి అంటే ఏ రోజు కూడా ఇంటి దగ్గర కూర్చొని దేవుని మందిరానికి రాకుండా ఉండం. ఎందుకంటే ఇలాంటి బలమైన వాక్యాలు ఎలా ఉండవు. ఎప్పుడు బలహీనుడను నేను అప్పుడు బలవంతుడు. ఉదాహరణ చేసుకుంటే ఒక బాల్ తీసుకుందాం. ఆ బాలు కింద గోడకేసి కొట్టినా కిందకేసి కొట్టినా మరలా జంపిస్తా. మరి నా బలం అలాగనే ఉండాలి. నా బలం లేదు, అయ్యో నాకు జ్వరం, అయ్యో నాకు నొప్పులు, అయ్యో నాకు బాధలని మూలుగుచూ కన్నీటితో ప్రార్థన చేసుకునే దేవుని మందిరానికి వెళ్లకుండా గృహాల దగ్గర కూర్చొని నాకు బాగలేదయ్యా. మరి ఎప్పుడు బలహీనుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు బలహీనంగానే ఉంటాం. కానీ ఆ బలహీనాన్ని తీసివేసి బలవంతుడు నిత్యుడైన తండ్రి నాకు ఉన్నాడు, ఆ తండ్రి నాకు చేయగలడని సమర్థత, సామర్థ్యంతో, బలముతో దేవుని మందిరానికి వెళ్ళేవారుగా. కానీ నువ్వు ఎప్పుడు బలహీనుడు అని చెప్పేసి మూలుగుతూ ఇంటి దగ్గర కూర్చుంటే బలాన్ని దేవుడు ఇవ్వడు. ఈ వాక్యాలు మనము ఇంకా ఆదరణ పొందుతూ ఉన్నాం. మరి చూసినట్టయితే ఫిలిప్పీ పత్రిక, ప్రియ సహోదరులారా, జాగ్రత్తతో వాక్యాన్ని వినండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి,
నేను చెప్పిన మాటలు అలా ఉన్నవో లేదో అని పరిశీలన చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉన్నదని మీ అందరికి కూడా విజ్ఞాపన మరొకసారి చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను, ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించిన మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీతో చూసినట్టయితే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచే దేవుడు ఆయన యందు నేను, నా యందు ఆయన ఉంటే, అన్యోన్య ప్రేమ సహవాసం ఉన్నట్టయితే సమస్తము నేను చేయగలను. సామర్థ్యం నాకు ఇచ్చేవాడు. దావీదు మహారాజు గొలియాతును మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను ఆయన్ని చంపుతానన్నప్పుడు దావీదు మహారాజు ఏ శక్తి, ఏ సామర్థ్యము దేవుడిచ్చి నడిపాడు. నన్ను బలపరచవా అని అంది నేను సమస్తం. నేను మందను కాస్తున్నప్పుడు తోడేళ్ళు వచ్చింది, తోడేళ్ళని చీల్చేశా. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశా. సింహం వచ్చింది, అన్నీ. కానీ నాకు సామర్థ్యం ఇచ్చినవాడు, శక్తినిచ్చినవాడు, సమస్తం నా బలహీనతనందు నేను బలాన్ని చేకూర్చాడంటే ఆయన ఇచ్చిన బలమే. సామర్థ్యం ఇచ్చాడంటే శక్తి సామర్థ్యాలు ఆయన ఇచ్చినయే. ధైర్యం ఇచ్చినవి అంటే ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు. అట్టి యొక్క క్రైస్తవుడిగా ఉంటేనే మన ప్రార్థన, విజ్ఞాపన, ఏది చేసినా, ఏ పని చేసినా, దేవుని పని చేసిన వారికి ఏ మేలు కొద్ది ఉన్నాయి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గుణును కానీ యెహోవాని ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువై ఉండదంటాడు కీర్తన గ్రంథం 34:10 వచనంలో. ఇటు యొక్క ఆదరణకర మాటలు మనలో ఎందుకు ఉండలేదో కానీ చాలామంది ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి, ఛానల్ ద్వారా వింటున్న వారికి కూడా చాలా జాగ్రత్త కలిగిన వారుగా మనము వాక్యాలు నేర్చుకుందాం. మన పరుగు విషయంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఎలా ఉండాలి, పరుగు విషయంలో కూడా ఇంకా కొంతమంది మరి దేవుని పని అంటే పరుగు, దేవుని పని అంటే పరుగున మందిరానికి వెళ్ళేవారుగా ఉండాలి. ఆదివారం ఉందంటే ఆ పరుగు ఎలాగుండాలో పరుగుని గురించి కూడా చెప్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వ్యవసాయం గురించి చెప్తూ ఉంటాడు యాకోబు పత్రికలో. ఇక్కడ పరుగు గురించి కూడా, పరుగు పందెం గురించి చెప్తాడు. మన పందెం విశ్వాసమును కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు మన జీవితాలు చూస్తే ఎలా ఉంటాయో కూడా ఈ పరుగు గురించి ఉదాహరణ చెప్తున్నారు. 9వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 9:24 వచనాన్ని మనం పరిశీలించినట్టయితే, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరుగెత్తువాడును కాను. గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరంలో నలగొట్టుటకు దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు పరుగు పందెం గురించి చెబుతూ, పరుగు పందెంలో అంతము వరకు శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చిన కృప చొప్పున ఇటు వాక్యములు విన్న మనము ఆదరణ పొందిన వాక్యాల ద్వారా ఈ పరుగు పందెంలో కూడా అందరూ గెలుస్తారు, అందరికీ జీవ కిరీటం అన్నది కాదు. కానీ పరుగు పందెంలో అంతము వరకు ఈ వాక్యాల్లో మనము మొదటి నుంచి చలించుతున్నాను, జీవించుచున్నాను అని చెబుతూ ఉంటున్నామంటే క్రియల ద్వారా దాన్ని చేసినప్పుడు మాత్రమే మనము అలాంటి ఆస్వాదించగలం. మరి ఇటు యొక్క అమూల్యమైన వాక్యాలు నేర్చుకుంటూ ఉండగా సమయోచితమైన కృప దేవుడు నేను చూచేవాడిని, చేసేవాడిని,
ఇలాంటి గొప్ప దేవుడు కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో చివరిగా మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని పరిశీలించుకొని మన దేవుడు ఎంత గొప్పవాడో ఇంకా వచనాల్లో చెప్తూ ఉంటారు. మన దేవుడు ఎంత గొప్పవాడో 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా చేసి తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే, యెహోవా నా అట్లా మాట అంటున్నాం, నాలుకకు రాకముందే కూడా దేవుడు ఏం చేస్తున్నాడో, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. మరి యెహోవా మాట నా నాలుకకు రాకముందు అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎనుకను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము వారికి అందరు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికెక్కు నుండి అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని నుండి నువ్వు అక్కడ ఉన్నావు. రేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించు. నీ కుడి చేయి నన్ను పట్టుకొని అంధకారం నుండి మరుగు చేయును. నాకు వెలుగు రాత్రి వలె ఉండును అని అనుకుని నీడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగడ వల్లే నీకు వెలుగుగా ఉన్నను, చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా ఆంతరింద్రియముల నీవే కలుగు చేతివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. ఆమేన్. దేవుడు చూడండి 139వ కీర్తనలో ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నాలుకకు మాట రాకముందే నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు నేను చూస్తూ ఉన్నానన్నాడు. ఆకాశము నుంచి వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని నరులను నిదానించి ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాను అంటున్నాడు. ఇలాంటి వాక్యంలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. మనం చేసే క్రియ, మనం చేసే పని ప్రతిదీ కూడా, అన్నీ కూడా, సమస్తమును కూడా చూసే దేవుడు మన దేవుడు, చేసే దేవుడు మన దేవుడు. ఇలాంటి అమూల్యమైన ఆదరణకర వాక్యములు ఎడల విశేష జాగ్రత్త కలిగి తాను నిల్చున్నాడని తలంచుకోవడం, విశ్వాసము ద్వారాలో నిల్చున్నాడని తలంచుకోవడం, పడిపోకుండా జాగ్రత్త పడాలంటే ఇలాంటి వాక్యములు పదే పదే చదువుకొని ఆదరణ పొంది దేవుని నిజముగా మహింపరుద్దాం, నిజముగా గణపరుద్దాం. అంతేగాని బైబిల్ పట్టుకొని ఆదివారం ఒక్కరోజే బైబిల్ పట్టుకొని మందిరానికి పోవటం కాదు. కానీ మరి దేవుని మందిరంలో అనుదినము ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మన దేవుడు అటు యొక్క దేవుడు మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినాలన్నీ ఆశీర్వాదాలు దేవుడిస్తున్నాడు. కాబట్టి ఇటు యొక్క అమూల్యమైన వాక్యాన్ని వెండి బంగారముల కంటే అమూల్యమైన వాక్యం ఇది. ఈ వాక్యమును మీరెన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మా యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు వాక్యం వినాలి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా శ్రేయోభిలాషులు ఉంటే, ప్రాణ స్నేహితులు ఉంటే వారికి షేర్ కూడా చేసి ఈ వాక్యం వినండి అని కూడా ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేయండి. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.